ప్రభువా నీ కుమారుడు ఆశ నెరవేర్చండి మా తండ్రి. భయపడుకు నిబ్రహ్మ కలిగి ధైర్యంగా ఉండమన్నావు ప్రభా. దిగులు పడొద్దు, జడవద్దన్నావు తండ్రి. అవునయ్యా, ఈ ప్రాంగణము చుట్టూ నీ పరిశుద్ధ కంచెనైనా ఈ స్థలంలో జరుగుతున్న ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు జరుగునుగాక, అనేక ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. ఇక్కడ కుంటువారు బాగుపడునుగాక, గుడ్డువారు బాగుపడునుగాక, మోగవారు బాగుపడునుగాక, శాంత రోగులు బాగుపడునుగాక, పక్షవాతం కలిగిన వారు బాగుపడునుగాక, దెయ్యాలు పట్టిన వారు బాగుపడునుగాక, గర్భఫలం లేని వారు గర్భఫలాలు కలుగునుగాక. అయ్యా, ఈ స్థలంలో అనేక అద్భుతాలు జరుగునుగాక, అనేక ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. అవునయ్యా, నీ నామానికి మహిమ కలిగినట్లు ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడైతే కూడి నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటున్నట్టు. యేసయ్యా, మీ పాదాలు ఇక్కడ ఉంచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మీరేది బంధిస్తున్నది బంధించబడి అన్నారు, మీరేది ఇప్పుతున్నది ఇప్పబడినారు ప్రభు. అనేక ఆత్మలు నశించిపోతున్నారు ప్రభు. అందరినీ నీ మందిరాన్ని తీసుకురండి ప్రభు. అయ్యా, ఇక్కడ జరిగే ఉపవాస కూటాల ద్వారా మేలు చేయండి అయ్యా. ఈ మందిరంలో అద్భుతాలు జరిగించండి ప్రభు. పాటలు పాడే బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు, వాయిద్యాలు వాయించి వాక్యం చదివారు ప్రతి ఒక్కరిని తీసుకురండి ప్రభా. ఇదివరైనా ఈ పేటలో ప్రభు వ్యవసాయం చేసుకునే బిడ్డలు, వ్యాపారం చేసుకునే బిడ్డలు, కష్టపడుతున్న బిడ్డలు, ఆటో నడుపుకునే బిడ్డలు, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. హాస్పిటల్ ఎంతో మంది రోగులు ఉన్నారు ప్రభా, బాగు చేయండి అయ్యా. ఈ గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తుంది. గ్రామంలో ప్రభా మరణి కుమారుడు మోజెస్కు పిలిచిన తలంతులు పెట్టిన తండ్రి. తన భార్య కృపను బిడ్డలను దీవించి, సంఘ పెద్దలను దీవించండి. సంఘములో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇంతవరకు చక్కని వాక్యం అందించిన సుధీర్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. సురేంద్ర బట్టి ప్రార్థిస్తున్నాను, తన భార్య బట్టి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ దాసుని దిన ప్రార్థన ఆలకించండి ప్రభు. అయా, ఈ స్థలములో అయా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవాన్ని స్తోత్రాలు తండ్రి. దేవదాసుని ప్రార్థన ఆలకించండి. నీ కుమారుడు పక్షాన ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా, ఈ స్థలమును దీవించండి. జరిగే ప్రభు ఉపవాస కూటాల ద్వారా మేలు చేయి ప్రభువ. అయ్యా అయ్యా, కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్తూ, ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పచెప్తూ నాయన ఈ రాత్రి ప్రభా అయ్యా చక్కని వర్తమానంతో మాట్లాడారు ప్రభా. అయ్యా, పాటల్లో తోడైన, ప్రార్థనలో తోడైన, వాక్యములో తోడున్నారు. ప్రార్థన ముగించుకుని బిడ్డ వారు గృహాలకు వెళ్తున్నారు, తోడుగా ఉండి ఈ రాత్రి మరి నాయన వారి పడకల చుట్టూ మీ పరిశుద్ధ దూతలకు ఆవరించమంచి నిద్రనిచ్చి ఉదయాన్నే వేసి మీ పాదాలు చెంద చేరే భాగ్యం దయచేయమని. అయ్యా, ఇక్కడ జరుగుతున్న ఈ కోరికల ద్వారా మరి గ్రామం దీవించబడాలి, కుటుంబం దీవించబడాలి ప్రభు, సంఘం దీవించబడాలి ప్రభు. అయ్యా, నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు నిన్నో మహాభివృద్ధి చేస్తారన్న వాక్యము యేసు నామములో నెరవేర్చబడును గాక. ఈ స్థలములో ఉన్న ప్రతి లోటు తీర్చబడును గాక. అనేక జనములు స్థలములోకి వచ్చును గాక. అట్టి కృప దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తుల నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా రుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను మీరు క్షమించండి. మమ్మ శోధనలోని తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము కూడి ఉన్న మనకును, ఏ లోకములైన పరిశుద్ధులకైన బిడ్డలకును, మరి ముఖ్యంగా గ్రామమునకును, గ్రామస్తులకును, సంఘమునకు, సంఘ బిడ్డలకును, అయా ఈ ఉపవాస కూటాల్లో పాల్గొన్న ప్రతి బిడ్డకును ప్రభు కృప కాపుదలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్పు, యేసు రక్తమే, ప్రవేశు రక్తమే, ప్రవేశు నామమునకు, అపవాది క్రియలకు యేసు నామమునకి ప్రభు మనందరినీ దీవించును గాక. దేవాతి దేవుడి స్థలాన్ని దీవించును గాక. ఇక్కడ అనేక జనములను దేవుడు పోగు చేసును గాక. ఇక్కడ జరుగుతున్న ఉపవాస కూటాల ద్వారా అద్భుతాలు జరుగును గాక. ఈ స్థలంలో అనేక జనాలు వచ్చి ప్రభు నామాన్ని ఘనపరచును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్.